ఈసారి కూడా 2024లో మా నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారే నెగ్గాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో పొన్నాడు వెంకట సతీష్ కుమారే నెగ్గాలని మరొకసారి ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు జన్మభూమి కమిటీలని అనేక దోపిడీలు చేసినాయి. ఆ దోపిడీలకు ఎటువంటి తావు లేకుండా ఈ గవర్నమెంట్లో 2019 నుండి 24 వరకు ఒక చిన్న అవినీతి మచ్చ కూడా లేకుండా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చారు. ఆ వ్యవస్థలో అనేక పథకాలను అనేక విధానాలను రూపుమార్చారు. అలాగే ఎటువంటి కష్టం వచ్చినా సరే మేము ఒకరి దగ్గరికి వెళ్లకుండా వాళ్ళే మా దగ్గరికి వచ్చి మా యొక్క అవసరాలు తీర్చారు. అనేక పరిస్థితుల్లో ఒకప్పుడు ఒక పింఛనీదారుడు వెళ్ళి పింఛనీ తీసుకోవాలంటే గంటల తరబడి ఆ లైన్లో నుంచోవాల్సి వచ్చేది. ఆకలికి నీళ్ళకి లేకుండా ఆ లైన్లో నుంచొని ఎండలో అలాగ ఉండేవారు. ఇప్పుడు అదేది లేకుండా ఇంటికే తెల్లవారుజామున 5ంటికే వచ్చి మనకి పింఛనీ ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ తెచ్చుకోవాలంటే మా ఊర్లో అయితే కనుక నీలపల్లి గ్రామంలో నేను 1 మైలు వెళ్ళి లైన్లో నుంచొని నీళ్ళు లేకుండా అలాగే నుంచున్నవారు. ఒకవేళ నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే మా అమ్మగారు 1 కిలోమీటర్ అనారోగ్యంతో ఉన్నా సరే 1 కిలోమీటర్ నడిచి వెళ్ళి అక్కడ 1 గంట సేపు నుంచొని ఉండేవారు. అక్కడి నుండి ఈరోజు జగనన్న వ్యాన్లో తెచ్చి ఇంటికే పిలిచి మరి ఇచ్చే స్టేజ్కి తీసుకొచ్చారు. అలాగే ఈ లెక్కలో చూసుకోవాలంటే మా అమ్మగారికి కొంతకాలం క్రితం అనారోగ్యం పాలయ్యారు. ఈ విధంగా మేము ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే సుమారు 5 లక్షల రూపాయలు అయింది. అదే ట్రీట్మెంట్ ఇప్పుడు జీజేహెచ్ ఒకప్పుడైతే అలా ఉండేది కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జీజేహెచ్కి వెళ్తే కనుక అంతకంటే ఎక్కువ సదుపాయాలు అంతకన్నా ఎక్కువ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. ఇది కేవలం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లే వచ్చింది. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలు, ఒక పేదవాడు, ఒక లేనివాడు బతుకుతున్నాడంటే ఆ లేనివాడు లేకుండా చేసే ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. అలాగే అనేక అద్భుత కార్యక్రమాలు. ఒకప్పుడు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి ఈ పని జరగాలండి, ఇది జరగాలంటే కనుక లంచం, ప్రతిదానికి లంచం. ఒక విఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంత ఇస్తావు నీకు పని అవ్వాలంటే అనే స్థాయి నుండి ఇప్పుడు మనకి ఏదైనా చిన్న అవసరం ఉంది అనుకుంటే కనుక వాళ్ళే మన దగ్గరికి వచ్చి వాళ్ళే నీ అవసరం ఏంటి, నీకు ఇది కావాలా అది కావాలని చెప్పి ప్రతిదీ మన దగ్గర నుండి ప్రతిదీ వాళ్ళే సేకరించి నాయకులు కూడా అలాగే ఉన్నారండి. ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక 2024లో నెగ్గిస్తే మరింత ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తారు. ఇది మేము నమ్ముతున్నాం. ఈ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మమ్ముడివారి నియోజకవర్గంలో పొన్నాడు వెంకట సతీష్ కుమార్ అనే వ్యక్తి మరొకసారి 3వసారి ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రి అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయని మేము భాగంగా నమ్ముతున్నాం. జై జగన్, జై పొన్నాడ. మాకు పొన్నాడు సతీష్ వెంకట కుమార్ గారు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకే ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం వైద్యంలో కానీ ఆరోగ్యంలో కానీ అందుబాటులో బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 104 పెట్టి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఈ పేద ప్రజలందరికీ వ్యాన్ వచ్చి వీళ్ళకి అందుబాటులో ల్యాబ్ టెస్టులని షుగర్ టెస్టులని అన్నీ సక్రమంగా చేసి నెల మందులు ఇస్తున్నారు. కానీ నేను ఎందుకు ప్రోత్సహిస్తున్నానంటే నేను ప్రాక్టీషనర్ని అయి ఉండి కూడా పేద ప్రజలకు అందుబాటులో సక్రమంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో వైఎస్ జగన్ గారు బాగానే ప్రోత్సహిస్తున్నారు. గత కరోనా టైంలో కూడా ఆరోగ్య విషయంలో కూడా అందరికీ కరోనా వచ్చిన అందరికీ ఫుడ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అన్నీ సక్రమంగానే జరిపారు. ఎవరో కూడా ఎటువంటి ఆపదకి కూడా నిర్జయం పడలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి వైద్యం నీకు గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా సక్రమంగా వైద్యం జరుగుతుంది. ఏదైనా ఆపరేషన్ జరిగాయి అనుకో వాళ్ళు ఆపరేషన్ చేసుకున్న వెంటనే మాకు ఈ నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎన్నడూ జరగలేనటువంటి అభివృద్ధి జరిగింది. 1,70,000 మంది సంక్షేమం ఈ నియోజకవర్గంలో జరిగింది. 2,500 కోట్లు ఈ నియోజకవర్గ ప్రజలకి సంక్షేమం అందించిన శ్రీ పొన్నాడు సతీష్ కుమార్ గారిని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఇక్కడ ప్రజలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఆక్వా రైతులకు కానీ వరి రైతులకు కానీ ఎంతో ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా చేసి ఎంతో మంది రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎవరైనా ఎమ్మెల్యే రైతులను ఆదుకున్నారు అంటే అది పొన్నాడు సతీష్ కుమార్ గారు మాత్రమే. ఎందుకు చెప్పాలంటే ఈరోజు ప్రతి గ్రామాన సెక్రటేరియట్ పెట్టి అలాగే రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రతి రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా
వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగే రైతు భరోసా అనేది వేసి ఈరోజు ఏ రైతు నష్టపోకుండా రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఒకటే మాత్రం చెప్పదలుచుకున్న, మగవారు లిక్కర్ బాటిల్కి, ఆడవారు కుక్కరికి ఆశపడి ఓటు వేస్తే రేపు జన్మభూమి కమిటీలో వచ్చి మనకి ఆ మగవారికి నిక్కర్ లేకుండా, ఆడవారికి స్టిక్కర్ లేకుండా చేసి అంతా దోచేస్తారు. ఒకటి మాత్రం ఆలోచించండి, జన్మభూమి కమిటీలు మనల్ని ఎంతలా పీక్కుతున్నాయో రాబందుల్లా మనల్ని పీక్కుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు ప్రతి గ్రామాన వాలంటరీ వ్యవస్థ ఉంది. వాలంటరీ వ్యవస్థ 1వ తారీఖు వస్తే అవ్వతాతలకు కానీ, వితంతు మహిళలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ 1వ తారీఖున ఉదయం 5 గంటలకే వెళ్ళి పింఛన్ అందజేస్తున్నారు. కానీ ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి ఉందా అని ఒకసారి ఆలోచిస్తే, గతంలోకి వెళ్తే ఇలాంటి పరిస్థితి ఏమీ లేదు. కిలోమీటర్ల మేర మనం నుంచుని పింఛన్ తీసుకోవాల్సిన పరిస్థితి, కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ వెళ్ళిన ఆ సెక్రటేరియట్లో ఉన్న, పంచాయతీలో ఉన్న సెక్రటరీ గారు ఆ రోజు పింఛన్ ఇస్తారో లేదో తెలీదు. కిలోమీటర్ల మేర నడుచుకుని వెళ్ళే వాళ్ళం, కిలోమీటర్ల మరి వాళ్ళు ఇవ్వకపోతే కిలోమీటర్ల మేర నడుచుకుని వెనక్కి వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు వాలంటరీ వ్యవస్థ వచ్చి ప్రతి పథకం మన ఇంటికి చేరుతుంది, ప్రతి సబ్సిడీ మన ఇంటికి చేరుతుంది, మన డీబీటీ ద్వారా మన అకౌంట్లో చేరుతుంది. ఒకసారి ఆలోచించండి, ప్రజల్ని బానిసలుగా చేసుకుని ప్రజల్ని మన చుట్టూ తిరగాలని పెత్తందారీతనంతో వ్యవహరించిన ప్రభుత్వం కావాలా, లేకపోతే ప్రజలే పాలకులు, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి మన ఇంటికే ప్రతి సంక్షేమాన్ని పంపించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, ఆయన దూతగా ఉన్న ఇక్కడ పొన్నాడి సతీష్ కుమార్ గారు కావాలా అనేది ఒక్కసారి ఆలోచించండి. పెత్తందారుల ప్రభుత్వం పోయింది, పేదవాడి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ పెత్తందారుడు మన మీద పెత్తనం చలాయించే రోజులు రాకూడదు. పెత్తందారుణ్ణి పక్కన పెట్టండి, పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వాన్ని హక్కును చేర్చుకోండి అని తెలియజేసుకుంటున్నాం. ఈసారి జగన్ గారు సీఎం చేయాలి, సతీష్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చేయాలని మేము అందరూ అనుకుంటున్నామండి. ఎందుకంటే చెప్తాను, ముందు ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్నది మీకు వివరంగా చెప్తాను. జగన్ గారు ఏదైతే అన్నారో అది 100% చేశారు. ముందు ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఏమీ కూడా ఏ లబ్ధి ఎవరికి చేకూర్చలేదు. ముఖ్యంగా పెన్షన్ తీసుకుంటే, ఇది వరకు గతంలో జనభూమి కమిటీలు పెట్టి ఒక గ్రామంలో వాళ్ళు చనిపోయిన తర్వాతే మళ్ళీ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదండి. ఎవరైతే అర్హులో జగన్ గారు మొత్తం అందరికీ, ఎవరైతే 60 సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ఆసరా తీసుకున్నా, చెయ్యూత తీసుకున్నా, విద్యా దీవెన తీసుకున్నా, వసతి దీవెన తీసుకున్నా, అలాగే ముఖ్యంగా రైతు భరోసా కూడా చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏమవుతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో లబ్ధి చేకూర్చడం వల్ల ముఖ్యంగా ఇలాంటి సీఎం ఈ రాష్ట్రంలో కాదండి, మన దేశంలో కూడా ఇలాంటి సీఎం ఎవరు కూడా చేయలేరు కూడా అనేసి చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా మా పొన్నాడు సతీష్ కుమార్ గారు మా మండలానికి తాగునీటి సమస్య ఉంది ఎక్కువగానే, రోడ్లు అవి బాగుండేవి కాదు, అవన్నీ కూడా చేశారు. చేయడం వల్ల మేమందరం కూడా ఆయన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా చేసి ఈసారి మంత్రిగా కూడా చూడాలని అనుకుంటున్నామండి. మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన గడప గడప కార్యక్రమం కూడా వెళ్ళాం. గడప గడప కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందండి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పొన్నాడు సతీష్ కుమార్ గారు అడుగుజాడుగుల్లో మేమందరం నడుస్తామని, భారీ మెజార్టీ పొన్నాడు సతీష్ కుమార్ గారిని నెగ్గించుకుని మేము మా జగన్ గారికి గిఫ్ట్గా ఇస్తామని కూడా అందరి తరపున కూడా ప్రామిస్ చేస్తున్నాం. మాకు ఈ నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎన్నడూ జరగలేనటువంటి అభివృద్ధి జరిగింది. 1,70,000 మంది సంక్షేమం ఈ నియోజకవర్గంలో జరిగింది. 2,500 కోట్లు ఈ నియోజకవర్గ ప్రజలకి సంక్షేమం అందించిన శ్రీ పొన్నాడి సతీష్ కుమార్ గారిని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఇక్కడ ప్రజలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఇంకొకటి, 2008 నుండి చూస్తున్నాం. 2008 నుండి 2014 వరకు ఒక్క కుళాయి ట్యాంకు కూడా కట్టలేదు. 2014 నుండి 2019 వరకు కూడా ఈ నియోజకవర్గంలో సుబ్బరాజు గారు ఒక్క వాటర్ ట్యాంక్ అంటే ఒక్క వాటర్ ట్యాంకు కూడా కట్టలేదు. కానీ 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇక్కడ పొన్నాడి సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గర 108 పైచిలకు వాటర్ ట్యాంకులు కట్టి ఇక్కడ తీర ప్రాంతంలో ఎంతో మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆయన ఎంతో ఉపకారం చేశారు. ఇంతకు ముందు ప్రజలు వాటర్ కోసం కిలోమీటర్ల మేర వెళ్లి బిందులతో తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ పొన్నాడి సతీష్ కుమార్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత దాదాపు 108 వాటర్ ట్యాంకులు కట్టి ఇక్కడ అందరి దాహార్తిని తీర్చిన మహానుభావుడు పొన్నాడి సతీష్ కుమార్ గారు. ఒకసారి ఆలోచించండి, ప్రజల్ని
బానిసలుగా చేసుకుని ప్రజల్ని మన చుట్టూ తిరగాలని పెత్తందారీతనంతో వ్యవహరించిన ప్రభుత్వం కావాలా, లేకపోతే ప్రజలే పాలకులు ప్రజలే దేవుళ్ళు అని చెప్పి మన ఇంటికే ప్రతి సంక్షేమాన్ని పంపించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, ఆయన దూతగా ఉన్న ఇక్కడ పొన్నాడి సతీష్ కుమార్ గారు కావాలా అనేది ఒక్కసారి ఆలోచించండి.